ఇక బాపట్లలో పోలింగ్ సరళిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు శ్వేత. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుంది. అయితే ఉదయం వేళ సాంకేతిక సమస్యల కారణంగా చాలా చోట్ల పోలింగ్ ప్రక్రియ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. జిల్లాలోని దాదాపు 400 పోలీస్ స్టేషన్లలో పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. ఆ తర్వాత ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ రావడంతో మధ్యాహ్నం కల్లా కొంత ఆ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను అయితే పట్టాలెక్కించగలిగారు అధికారులు. ఈవీఎంల తలెత్తినటువంటి సాంకేతిక సమస్యలను పరిష్కరించడం, ఒకవేళ ఈవీఎంలు పూర్తిగా పనిచేయకపోతే కొత్త వాటిని అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఆ పోలింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. అయితే ఇప్పటికీ కూడా పత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని పెదనందిపాడు, కాకుమాను మండల పరిధిలో 2 పోలింగ్ కేంద్రాలు, అలాగే తెనాలి నియోజకవర్గ పరిధిలోని మరో పోలింగ్ కేంద్రంలో 3 గంటల తర్వాత మాత్రమే పోలింగ్ ప్రారంభమైంది. అంటే ఇంత ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావడం దాదాపు 8 గంటల ఆలస్యంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం అయితే ఓటర్ల సహనానికి పరీక్ష పెట్టిందని చెప్పాలి. ఇప్పుడు ఏదైతే ఎన్నికల సంఘం ఓటర్ల ఓటు హక్కు వినియోగం పైన చైతన్యం కల్పించడంలో చాలా విజయవంతంగా పనిచేసి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించినప్పటికీ వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా సరైన ఏర్పాట్లు చేయడంలో మాత్రం సరైనటువంటి శ్రద్ధ చూపించలేదనేటువంటి విమర్శ అయితే ఓటర్ల నుంచి వినిపించింది. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, అలాగే మంగళగిరి నియోజకవర్గాల పరిధిలో ఈవీఎంల సమస్య ఎక్కువగా తలెత్తింది. అలాగే బాపట్ల, రేపల్లె, పొన్నూరు, తెనాలి ఇలాంటి నియోజకవర్గాల్లో కూడా అక్కడక్కడ ఈవీఎంల సమస్య తలెత్తడంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రధానంగా వీవీప్యాట్లు తొలిసారిగా ఎన్నికల్లో వినియోగించడమే దానిపైన పోలింగ్ అధికారులకు సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ ప్రక్రియ కొంత ఇబ్బందులు పెట్టిందని చెప్పేసి జిల్లా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. ఎటకేలకు మధ్యాహ్నం తర్వాత అయితే ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభించినప్పుడు చాలా మందకొడిగా కొనసాగుతుంది. ఆ వీవీప్యాట్ల ద్వారా ఓటు నమోదైందా లేదా, ఎవరికి వేశామనేది చూసినటువంటి ప్రక్రియ కూడా ప్రతి ఓటుకు కూడా దాదాపు 8 సెకండ్ల పాటు సమయం తీసుకుంటుండడంతో అది కూడా కొంత ఈ ఆలస్యానికి కారణంగా అధికారులు చెప్తున్నారు. దీనివల్లే పోలింగ్ శాతం 3 గంటల వరకు కూడా దాదాపు 45% మాత్రమే గుంటూరు జిల్లా వ్యాప్తంగా నమోదైనటువంటి పరిస్థితి. మరి సాయంత్రం 6 గంటలకు మాత్రమే పోలింగ్ సమయం ఉంటుంది. అప్పటి వరకు క్యూలైన్లో ఉన్న వారిని తాము పోలింగ్కి అనుమతిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. క్యూలైన్లో ఎంతమంది ఉన్నప్పటికీ వారందరినీ కూడా ఓటు వేసేందుకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. మరి గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం తగ్గేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈవీఎంలో సాంకేతిక సమస్య అయితే బాగా ఓటర్లను ఇబ్బంది పెట్టింది. గతంలో అయితే తమ ఓట్లు లేవు అనేటువంటి ఆందోళన ఓటర్ల నుంచి ఎక్కువ వ్యక్తమైంది. తమ ఓటర్ కావడంప్పటికీ ఓటర్ల జాబితాలో తమ పేరు లేదనేటువంటి ఫిర్యాదులు ఎక్కువ ఈ పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించేవి. అయితే ఈసారి అలాంటి వాతావరణం అయితే ఎక్కడ కూడా మనకు పెద్దగా కనిపించలేదు. ఈ ఫామ్ 7 సమస్య గత 2 నెలలుగా మన రాష్ట్రంలో ఎక్కువగా అందరి దృష్టిని చర్చనీయాంశంగా అయినప్పటికీ అదే ఓటర్లను ఒక విధంగా చైతన్యవంతులు చేసిందని చెప్పాలి. ఎక్కువ మంది ఓటర్లు ఆ ఫామ్ 7లో ఒకసారి తమ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందా లేదా అని తనిఖీ చేసుకొని, ఒకవేళ ఓటు లేకపోతే మళ్ళీ అప్లై చేసుకొని ఓటు హక్కు పొందారు. తద్వారా దాదాపు అందరూ కూడా తమ ఓటు హక్కును మళ్ళీ ఓటర్ల జాబితాలో ఉండే విధంగా చూసుకున్నారు. తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేందుకు వచ్చారు. కానీ అధికారులు చేసినటువంటి ప్రణాళిక లేమి కారణంగా ఈ ఈవీఎంలలో సమస్యలు తలెత్తడం కొంత పోలింగ్ ప్రక్రియకు ఇబ్బంది కలిగింది. అలాగే పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి ఘర్షణలు కూడా కొంత అక్కడ ఉద్రిక్త వాతావరణానికి కారణమయ్యాయి. పోలీసులు కూడా సరిగా వ్యవహరించలేదు, కొంత ఉదాసీనంగా ఉన్నారన్నటువంటి విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. చాలా తక్కువగా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు కనిపించింది గతంలో కంటే. గతంలో పోలింగ్ కేంద్రానికి సమీపంలో ఓటరు కాని వారు ఎవరిని కూడా రాణించినట్టు పరిస్థితి లేదు. కానీ ఈసారి యథేచ్ఛగా అందరూ కూడా రాకపోకలు సాగించడం ఇది కూడా కొంత ఘర్షణకు పెంచేందుకు కారణమైంది. ఎమ్మటే పోలీసులు కూడా నియంత్రించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది పల్నాడు ప్రాంతంలో. ఇప్పుడైతే పోలీసులు ఆ తర్వాత ఘర్షణలు తలెత్తిన తర్వాత కొంత అప్రమత్తమై పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు వీలుగా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే జిల్లాలో పోలింగ్ ప్రక్రియ అయితే జిల్లా మొత్తం కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరామెన్ కేశవ్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, బాపట్ల, గుంటూరు జిల్లా.